realize. Never to think that I would really realize. Things you say, I will make you fade away. వీడి బాలకం చూస్తే అమ్మాయిని పడగొట్టడా లేదా కానీ ఎప్పుడప్పుడు వీడే పడిపోయేటట్టున్నాడు. ఆశా నీ కోసం ఈ ప్రపంచంలో ఏదైనా వదులుకుంటాను ఆశా. అయితే ఈ ఆశని వదులుకో. Don't deny 'cause I saw you dear. Me did better when you give her the line. Me did better when you look so sincere. Me did better when you hold her close and tell her everything that she want to hear. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు రాజు? ఇంకా ఏం చూడలేదు కాబట్టి ప్రేమిస్తున్నా రాణి. వద్దు మావా, సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గిపోద్ది. మరి నువ్వెందుకు తాగుతున్నావు? నీ ఆయుష్ పెంచుదామని. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? ఎవరి కళ్ళు? బేబే. నీ కళ్ళేరా? నా కళ్ళు నాకెలా కనిపిస్తాయి? బేబే. That I would really realize. I will make you fade away. So bye. చాందిని, ఐ లవ్ యూ చాందిని. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి బండి తోసుకుంటా వస్తున్నారు? తోలుకు రావడం ఇష్టం లేక. ఎందుకు సార్, కొత్త బండి కొనుక్కోవచ్చు కదా, బండి తీసేసి. లాభం లేదు, వీడి క్లాస్ పీకాల్సిందే. ఏంటి దీని గురించి నీకేం తెలుసయ్యా? నాకేం దీన్ని మా ముత్తాత గారు మా తాతగారికి ఇచ్చారు. మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను మా అబ్బాయికి ఇవ్వబోతున్నాను. ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడేంటి? ఇంకా పుట్ల. అయితే ఈ బండి ఎక్కడ పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? మ్యూజియం లో పెట్టాలి. చూసు బ్రహ్మాండంగా ఉంది. జూలో నుంచి పారిపోయించిన జయరాజులాగా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరు? రీసెంట్ గా క్యాంటీన్ లో జాయిన్ అయ్యాం. అలాగా? అరే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. కాఫీలు టీలు ఇస్తూ ఉండు. అప్పుగానా? ఫ్రీగా. That I would really realize. I will make you fade away. ఏంటి లవ్వా? ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ. అరే మావా, మన కాలేజీ కొత్త కలర్ వచ్చింది, కవర్ చేద్దామా? పాపా, యూత్ అంటే పండు కాదు, పంటానికి కాయ కాదు, కాయడానికి పువ్వు కాదు, పూయటానికి మొగ్గ కాదు. నువ్వు మొగ్గ, పువ్వా, కాయ, పండ. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేవు పాపా. మొగ్గంటే జూనియర్ ఇంటర్, పూతంటే సీనియర్ ఇంటర్, పువ్వు అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ, కాయ అంటే సెకండ్ ఇయర్ డిగ్రీ, ఫైనల్ ఇయర్ అయితే పండు పాపా. ఇంతకీ నువ్వే క్లాస్ పాపా? మొగ్గనేనండి, జూనియర్ ఇంటర్. జూనియర్ ఇంటర్ అయినా ధైర్యంగానే సమాధానం చెప్పావు. పోమ్మా. వెళ్ళవమ్మా. చాలా థ్యాంక్స్. అదిరిందయ్యా చంద్రం. కొత్త పిలక, కొత్త గెటప్పు, కొత్త పంచ, స్వాగతం మంత్రి గారు, స్వాగతం. అది కొత్త పంచ కాదు మావా, పట్టు పంచ. పట్టు పంచ కాదా, పట్టుకుంటేనేగా తెలిసేది. చూడు ఐసా, పంచ చూడు ఐసా. ఎవరు అనుకున్నారా? మన కాలేజీలో కొత్త ప్యూన్. సారీ సార్, మేము లెక్చరర్ అనుకున్నాం. పదండ్రా. మన కాలేజ్ స్టూడెంట్స్ కి ర్యాంకింగ్ రాదు కానీ ర్యాంకింగ్ లో మాత్రం ఫస్ట్. అది కాదు సార్, వాళ్ళు కామనే. రేపటి నుంచి మనం ఆడుకోవడానికి కొత్త సెల్ఫీ దొరికిందిరా. హలో, గణేష్ మహారాజ్ కి జై. గణేష్ భయ్యా? అవును భయ్యా, నేనే. వినాయక చవితి చందా
చందా కోసం ఫోన్ చేసిన. అదేందన్నా పోయిన నెలలే వినాయక చవితి వెళ్ళిపోయిందిగా. ఇది మళ్ళా వచ్చే వినాయక చవితి చందా. ఇంకా 11 నెలలు ఉంది కదన్నా. అరే చూప్. నీ కాలేజ్ స్టూడెంట్ ని కాదు, పాతాబాసి గణేష్ ని. నీకు 10 రోజులు టైం ఇస్తున్నా. 10,000 కావాలి చందా. 10,000? 10,000 ఫిక్స్ అయిపో, లేకుంటే గణేష్ బదులు నిన్ను నిమజ్జనం చేస్తా. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? నా సమస్య నీకు అర్థం కాదు కానీ ఇది తీసుకెళ్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చేయి. అదిరిందయ్యా చంద్రం. రంగు చెట్టు, రంగు పంచ, రంగు పిలక, ఏయ్! ఏయ్! ఆపండ్రా, ఆపండి. నేను నరసింహం, మా నాన్నగారు కోదమసింహం, మా తాతగారు కొండవీటి సింహం, ఇక మా ముత్తాత గారు రామసింహం. ఏం సార్ మీ వంశంలో అన్ని జంతువులేనా, మనుషులేరా? ఇలాంటి కౌంటర్స్ నాకు నచ్చవు. క్లాసు మధ్యలో నుంచొని మాట్లాడేవారంటే నాకు పరమ అసహ్యం. క్లాస్ మధ్యలో నించొని మాట్లాడేది మీరు సింహం, మేం కాదు నరసింహం. చూడండి, నాకు అసలే బీపీ, నన్ను రెచ్చగొట్టొద్దు. అయితే హాస్పిటల్కి వెళ్ళండి. క్లాస్ కిందకు వచ్చారు సార్. ఓకే ఓకే ఓకే, ఇక మనం సివిక్స్ చెప్పుకుందాం. మీ ఫ్యామిలీ హిస్టరీ ఆపేస్తే అలాగే చెప్పుకుందాం. గొడవ చేస్తే ఎగ్జామ్ లో 0 వేస్తాను. ఏంటా పిల్లగేంటా అవతారం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ప్యూన్ అండి, కొత్తగా చేరాను. కొత్త అయితే మాత్రం లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలన్నా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. ఎందుకు ఉంటుందిలే, చదువును బట్టే సంస్కారం ఉంటుంది. చదువు అమ్మా చదువు. నోరు తెరిస్తే నాలుక మీద సరస్వతీదేవి నాట్యం ఆడుతూ ఉండాలి. అది అందరికీ అప్పితే ఇక నీకు నాకు తేడా ఏముంటుందిలే. ప్యూనుకంటూ ఒక డ్రెస్ ఉంటుంది, అది వేసుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. రికమెండేషన్ మీద వస్తూ ఉంటారు, ఇక రెస్పెక్ట్ ఏమిస్తారు? ఇంకా నిలబడవే అభిరుచు. మనకు పీకాల్సిన క్లాస్ ని ఆ ప్యూన్ కి పీకాడు. ఆ ప్యూన్ ఎవరో కాదు, మా అన్నయ్య. ఓ ఐఎమ్ సారీ. పొట్టబడిస్తే అహంకారం తప్ప అక్షరము కొనదు. పేరుకు మాత్రం ప్యూను. ఇక మనం లెసన్ ఎడుద్దాం. ఏ పిల్లక, హలో, ఇదేంట్రా శంకర్ శాస్త్రి శంకర్ దాదాగా మారిపోయాడు. హాయ్ చంద్రన్. అదిరిందయ్యా చంద్రం. కొత్త షూస్, కొత్త డ్రెస్, కొత్త గెడ్డం, కొత్త హెయిర్ స్టైలు. థ్యాంక్ యూ. ఇదంతా మీకోసమేనయ్యా చంద్రమ్స్. మీరంటే నాకెంతో ఇష్టం. College life is neither a tempest nor a midsummer night's dream. It's comedy of errors. So my dear friends, I'll make it as you like it. అదే మరి ఇంగ్లీష్ లో మాడమంటారు, మాడితే అర్థం కాదు. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. అడిగి తీసుకుంటే అది చందా అవుతుంది,
బెదిరించి తీసుకుంటే అది మామూలు అవుతుంది. నువ్వెవడి బే నాకు పాఠం చెప్తున్నావు? నేనెవడైతే నీకేంటి భయ్యా, సరిగ్గా 1 గంటకి మా కాలేజీకి రా, నీ చందా నువ్వు తీసుకో. మొగోన్ మాట మాట్లాడినవరా? లంచ్ టైంకే వస్తా, చందాతో పాటు లంచ్ కూడా అరేంజ్ అయ్యి. ఓకే ఓకే భయ్యా. వివేక్, నీకు వాడి సంగతి తెలీదయా?